ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 28. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 123, 124 మరియు 125 కీర్తనలు. సాయంత్రం 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 1 నుండి 19 వచనాలు. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనగాక. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారు కదూ? మీ కొరకు ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. దేవుడు నీతి గలవాడు, ఆయన ప్రేమ కలిగినవాడు, ఆయన కృపా వాత్సల్యములు కలిగిన దేవుడయుండి ఈరోజు ఆయన మీ ఎడల ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాడు. ఈ దినం ప్రభు సన్నిధిలో కొంత సమయం మీరు ప్రార్థన చేశారా? దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? మీరు ఒకవేళ ఆ విధంగా ప్రార్థించకుండా దేవుని వాక్యాన్ని చదవకుండా ఉన్నట్లయితే ఇప్పుడైనను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి, దేవుని వాక్యాన్ని చదవండి. మీరు ఎంతగానో మేలు పొందుకుంటారు. పరిశుద్ధ గ్రంథంలో ప్రభువారు మనకి ఈరోజు అనుగ్రహిస్తున్న వాక్య భాగాన్ని చదువుకుందాం. 55వ కీర్తన 17వ చరణం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన నాలకించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవునికి ఒక అద్భుతమైన పేరుంది. ఆ పేరేమిటంటే ప్రార్థన ఆలకించువాడు. దావీదు మరి ఒక కీర్తనలో ప్రార్థన ఆలకించువాడా అని దేవుణ్ణి ఒక పేరుతో పిలిచాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ దేవుడు ప్రార్థన ఆలకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మీరు ప్రార్థించడానికి మీ మనస్సును, మీ హృదయాన్ని సిద్ధపరచుకున్నారా? ఒకవేళ మీరు ఆ విధంగా సిద్ధపరచుకొనకపోతే ఇప్పుడే ఆయన సన్నిధిలో మీరు ప్రార్థించడానికి మిమ్మల్ని మీరు సమర్పించుకొనండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనంలో అతడు దినమునకు 3 మారు దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడట. ప్రార్థన చేయవద్దు, ప్రార్థన చేస్తే దానికి భయంకరమైన శిక్ష ఉంటుంది అనే ఒక శాసనం చేయబడినప్పటికీ, ఆయనకి ప్రార్థన చేస్తే సింహాల గుహలో పడవేయబడతాము అనే చట్టం తెలిసినప్పటికీ దానియేలు దేవుని సన్నిధిలో భారముతో ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆయన ప్రార్థన చేస్తూ దేవునిని మహిమపరుస్తుండగా అతని యొక్క శత్రువులు అతన్ని పట్టుకున్నారు. వారు అనుకున్నట్టుగానే ఆ సింహాల గుహలో దానియేలు పడవేయబడ్డాడు. కానీ ఏం జరిగింది? ఆ రాత్రి దేవుని యొక్క దూత ఆ సింహాల గుహలోకి దిగివచ్చి దానియేలుని కాపాడడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన దేవదూతల్ని భూమి మీదకి తీసుకుని వస్తుంది. ప్రార్థన కుటుంబాలలో, జీవితాలలో అద్భుతాలను జరిగిస్తుంది. ప్రార్థన ఇనుప ద్వారాలను పడగొడుతుంది. ప్రార్థన అడ్డములను కూల్చివేస్తుంది. ప్రార్థన గమ్యస్థానానికి తీసుకొని వెళ్తుంది. ప్రార్థన ఆగిపోయినటువంటి కార్యాలను చక్కగా జరిగిపోవునట్లుగా చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, అటువంటి ప్రార్థన మీ జీవితంలో ఉన్నదా? దావీదు అంటున్నాడు, నేను ఉదయమున, సాయంకాలమున, మధ్యాహ్నమున
ధ్యానించుచు మొరపెట్టుకుందునంటున్నాడు. అవును, నీవు దేవుని సన్నిధిలో చేసే ధ్యానం నీలో ఒక మంటను పుట్టిస్తుంది. ఆ మంట ప్రార్థనకు నిన్ను నడిపిస్తుంది. ప్రార్థన లేని ధ్యానం, ధ్యానం లేని ప్రార్థన ఒక అవిటితనం లాంటిది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థించండి, అధికముగా ప్రార్థించండి. రహస్యమందు చూచు నీ తండ్రి సన్నిధిలో భారముతో ప్రార్థించండి. కన్నులెత్తి ప్రార్థించండి, మోకాళ్ళుని ప్రార్థించండి, నిలవబడి ప్రార్థించండి, చేతులెత్తి ప్రార్థించండి, కూర్చొని ప్రార్థించండి, పని చేస్తూ ప్రార్థించండి, మీరు ప్రయాణిస్తూ ప్రార్థించండి. అన్ని వేళలలో, అన్ని పరిస్థితుల్లో ఎడతెగక ప్రార్థన చేయండి. మీ ప్రార్థన మీ జీవితాలను రూపాంతరపరుస్తుంది. మీ ప్రార్థన అన్య జనముల ఎదుట మిమ్మలను బలమైన సాక్షులుగా చేస్తుంది. అటువంటి ప్రార్థనకి దేవుడు నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన ఉన్నత పాదాలకై స్తోత్రాలు. మా జీవితంలో ప్రభు, మేము ఎడతెగక ప్రార్థించవలసిందిగా మీరు మీ గ్రంథములో వ్రాయించినటువంటి వాక్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా, మా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అయ్యా కృపను దయచేయండి. మా తండ్రి, మా నాయన, మా ప్రభువా, అట్టి ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపండి. మీ కృపా కనికరములతో నింపి బలపరిచి వర్ధలు చేయమని ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.